మాకు విడుదల లేదా? అయ్యా మాకు విడుదల ఇవ్వా. మేము ఈ బానిసత్వం ఎందుకు ఉండాలి? ఈ బాధలు మేము ఎందుకు పడాలి? ఈ కష్టాలు మేము ఎందుకు పడాలి? ఈ శ్రమ మేము ఎందుకు పడాలి? వీళ్ళ చేత ఎందుకు తను తినాలి? ఏందయ్యా మాకు ఈ బానిసత్వం? ఎందుకయ్యా ఈ బాధలు? అయ్యా దేవుడా నువ్వు లేవా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా నువ్వు అన్నావని అయ్యా నీకు మేము మొరపెడుతున్నాం కదా. అబ్రహాము దేవుడు అన్నావు, ఇస్సాకు దేవుడు అన్నావు, యాకోబు దేవుడు అన్నావు కదా. అందుకని మొరపెడుతున్నాం కదా. మాకేంది విముక్తి లేదని కేకలు పెట్టి అరుస్తున్న సమయంలో వాళ్ళ యొక్క కేకలు, వాళ్ళ యొక్క మొర దేవుడు విన్నాడు. వీరేం చేశాడు తెలుసా? ఒక యోగ్యుని తీసుకొచ్చాడు వాళ్ళ దగ్గరికి. ఆ ఫరో దగ్గర నుండి విడిపించడానికి ఆ యోగ్యుని తీసుకొచ్చి ఆ ఫరో దగ్గర నిలబెట్టి ఆ ఫరోతో మాట్లాడించి ఆ బానిసత్వంలో నుండి విడిపించినప్పుడు, ఆ బానిసత్వంలో నడిపించినప్పుడు వీళ్ళు అరణ్యంలో వెళ్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? కనాను దేశానికి వెళ్తున్నారు. కనాను దేశం ఏమన్నా తెలుసా? పాలు తేనెలు ప్రవహించి, అంటే దేవుడి యొక్క సమృద్ధి అయినటువంటి కృప అక్కడ ఉన్నది. ఆ కృప కోసం వాళ్ళు వెళ్లకుండా మధ్యలోనే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, మధ్యలోనే గొడవలు చేస్తూ ఉన్నారు, మధ్యలోనే గందరగోళం చేస్తూ ఉన్నారు. ప్రభు అన్నాడు, అయ్యా మోషే ప్రభువుకు మొరపెడుతున్నారు, అయ్యా నువ్వు తీసుకొచ్చినటువంటి బిడ్డలు, అయ్యా నువ్వు తీసుకురమ్మన్నటువంటి వీళ్ళు, అయ్యా నేను తీసుకొచ్చి నేను ఆ మార్గానికి వెళ్తున్నాను కదా, వీళ్ళేంది ఈ రకమైనటువంటి హింసిస్తున్నారు? ఎందుకు వీళ్ళు ఈ రకంగా శోధిస్తున్నారు? ఎందుకు ఈ రకంగా వీళ్ళు బాధిస్తున్నారంటే ప్రభు చెప్పాడు, వాళ్ళు కావాల్సింది ఏంటో నీరు అడుగుతున్నారు. దాహం కావాలి, దాహం కావాలి, దాహం కావాలని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, మోషే ఆ బండ వైపు కర్ర చూపించన్నాడు. మోషే తట్టుకోలేక ఆ బండని కొట్టి పిల్లారా, ఎప్పుడైతే ఆ బండని